కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ని ట్రాప్లో వేసిందంటే అమ్మాయిని దోషిగా చూపించారు. అమ్మాయిది ఎంత తప్పు ఉంది, అతను తప్పు అంతే ఉంటది కదా. వాళ్ళిద్దరు రీల్స్ వాళ్ళదంతా ఇంటిమసీ అతనిది తెలిసిపోయింది. ఇంకా ఇది ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అమ్మాయిని దారుణాతి దారుణం ఇవాళకి కూడా అమ్మాయికి ఏ అవకాశాలు లేకుండా పోయాయి. అంతే ఓపెన్ అయిపోయింది కదా, అందరికి తెలిసిపోయింది ఎవరు అనేది. అది దాంతో పాటు జానీ మాస్టర్ ని హీరోని చేశారు. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు విలన్లు అమ్మటి రాంబాబు విలనం, లేకపోతే అవంతి శ్రీనివాస్ ఏ అమ్మాయి బయటికి రాదు. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు హీరోలు జానీ మాస్టర్. రెండవది ఇక్కడికి వచ్చే పృథ్వీరాజ్ అక్కడ ఉన్నప్పుడు దుర్మార్గుడు, ఇక్కడికి రాగానే మంచోడే అయిపోయాడు. కిరణ్ రాయల విషయంలో అమ్మాయి బయటకు వచ్చింది, తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పింది, సెక్సువల్ రిలేషన్స్ గురించి చెప్పింది, అంతా అయిపోయింది. తర్వాత అతన్ని పక్కన పెట్టారు. కిరణ్ రాయలు వెళ్ళి అమ్మాయితో డబ్బులు ఇచ్చుకున్నాడు, మేనేజ్ చేసుకున్నాడు, సెటిల్మెంట్ అయిపోయింది. కాబట్టి కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆదిమూలం మీదన అప్పుడు వైసీపీకి సంబంధించిన ఇంకొక అతని లీడర్ మీద కూడా ఇట్లాగే వచ్చినాయి కదా. అప్పుడే వైసీపీ లీడర్ అయితే పిలిచి విచారించారు. ఈయన ఆదిమూలం వచ్చేటప్పటికి అప్పుడే సెటిల్మెంట్ జరిగిపోయింది. పోలీసులు ఏ చర్యలు లేవు, ఆయన మేనేజ్ చేసుకున్నాడు. అమ్మాయి మళ్ళీ నేను పొరపాటున కంప్లైంట్ పెట్టానంది, అయిపోయింది. ఇక్కడ అదే జరిగింది కిరణ్ రాయల విషయం. దెన్ అక్కడ ఇది అయిపోయింది. అక్కడ వరకు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగానే మెయింటైన్ చేయాలి. అందరి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకో చిన్నది కూడా